ఈ విషయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది. కేసీఆర్ చర్యల వల్లే ఏపీ బనకచర్లపై ముందుకెళ్తోందంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాయలసీమ రత్నాల సీమ కావాలని కేసీఆర్ మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. బనకచర్లపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకుంటాం, తెలంగాణకి దక్కాల్సిన చుక్క నీరు కూడా వదులుకోమంటున్నారు మహేష్ గౌడ్. వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాటలకు జవాబు చెప్పాలి. ఫస్ట్ రాయలసీమని రతనాల సీమ చేస్తాన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? జీవోలు బివోలు జాంతేనై ఆంధ్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతాను అన్నది కేసీఆర్ కాదా? ఉదాసీనంగా వివరించినారు కాబట్టే అప్పుడున్న ముఖ్యమంత్రి మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ఇద్దరితోనూ కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం, వినోదాలు చేసుకోవడం, వీరి యొక్క ఉదాసీనత వల్లనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సందర్భం. బనకచర్ల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు, ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు.